గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రైట్. ఏంటి ఇక ఎమ్మెల్సీ సాధించారు, నెక్స్ట్ మంత్రిమండలిలోకి వెళ్ళబోతున్నారా? అవకాశాలు ఉన్నాయా? అది డిస్క్రిషన్ ఆఫ్ పార్టీ అండ్ ముఖ్యమంత్రి గారు, అది వాళ్ళ యొక్క ఆలోచనలకు, నేను డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు దానికి. పోనీ మీకు కోరుకుందా? కోరిక ఉంటుంది, ఎప్పటికైనా కావాల్సిందే కదా, ఎప్పుడో ఒకప్పుడు. ఇప్పుడు అయితే ఇంకా మంచిదే, కానీ ఇప్పుడు వాళ్ళ ప్రయారిటీస్ ఏమున్నాయి? ఇప్పుడు మొన్ననే ఎమ్మెల్సీ అప్పుడే మంత్రి అడుగుతున్నాను అన్న. సో ఇప్పుడు మీరు ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి, కాంగ్రెస్కి వీర విధేయుడు, రేవంత్ రెడ్డికి కూడా విధేయత, కానీ నల్గొండ నుంచి మీకు అలాంటి అవకాశాలు ఉంటాయా? ఉండొచ్చు, చెప్పలేము, ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా ఒకప్పుడైతే కావాల్సిందే కదా. రెండోది ఏంటంటే, అది ముందు ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న తర్వాత నా టికెట్ పోయినప్పుడు మాట్లాడిన మాటలే అందరు ఇప్పుడు ట్రోల్ చేస్తూ ఉన్నారు. అది స్థానం దృష్టిలో ఉన్నది. తనని ఎంపీ చేయొచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ చేయొచ్చు, మంత్రిని చేసి బోసరాజు గారు లెక్క మంత్రిని చేసి ఎమ్మెల్సీ కూడా చేయొచ్చు అనే దాన్ని ఇప్పుడు ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో. అది కంప్లీట్ చాయిస్ అనేది ముఖ్యమంత్రి గారిది, అధిష్టానం ఉంటుంది. కాబట్టి అడగాలనా అంటే, నేను ఇప్పుడు ఎమ్మెల్సీ అడిగిన, నేను ఎమ్మెల్యే టికెట్ కోల్పోయినా కాబట్టి దాన్ని కంపిటెంట్గా చట్టసభల్లోకి నేను పంపించాలి కాబట్టి ఎమ్మెల్సీ అని అనుకున్నాను. ముఖ్యమంత్రి గారు నిన్ను ఇంకా ఎక్కువ పెద్ద పోస్టులో వాడుకోవాలనుకుంటే ఇంకొక 2-3 ఉన్నాయి, వాటిల్లో వాడుకుంటే 2-3 విప్పులు ఉంటాయి, లేకపోతే ఇతర పోస్టులు ఉంటాయి, తర్వాత మిగతా లాస్ట్ మంత్రి ఉంటుంది. మిగతా అడిగే వాళ్ళకంటే నేనేం ఇనెలిజిబుల్ ఏం కాదు కదా, నేను అన్ని క్రెడెన్షియల్స్ ఉన్నా, అది నా ఇష్టానుసారం జరిగేది కాదు. పార్టీతో పాటు ముఖ్యమంత్రి గారితో కలిసి ఉన్న అంశం కాబట్టి దాన్ని ఇప్పుడు మన దాంట్లో చూసి కూడా చాలామంది ఇప్పుడు ఏమంటారు, చూసిందనుకో అప్పుడే మంత్రి కోరిక ఉన్నది అని ఒక అత్యాశ లెక్క అక్కర్లేదు. ఎప్పటికైనా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఇప్పుడు ఇంత ఓపికగా ఎమ్మెల్సీ సాధించడానికి ఎన్ని కష్టాలు పడ్డాం, చట్టసభలో పోవడానికి 20 years పబ్లిక్ లైఫ్ కదా. అంటే మిగతా వాళ్ళందరికీ సునాయాసంగా మీరు ఇంతకు ముందే అన్నారు కదా, అందరికీ వచ్చేస్తున్నప్పుడు ప్రేమికులు ఎక్కువ కదా, మనల్ని ప్రేమించడం లెక్క ఉంటారు కదా. అందుకే ఎవరో 2-3 ప్రేమికులు చెప్పండి. మీరు చాలా మంది ఉన్నారు, 2-3 చెప్తే వాళ్ళ మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు. అందరూ నల్గొండ నుంచేనా? ఇక స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్, కమ్యూనిటీ లెవెల్ కాంపిటీషన్స్ అన్నీ ఉంటాయి. కాంపోజ్ దానికి అతి సమీపంలో ఉన్న 2-3 ప్రేమికులు ఎవరు చెప్పలేము. మళ్ళీ మిగిలిన ప్రేమికులు వాళ్ళు రైట్. నిఖిల్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. ఉన్నత విద్యావంతులైన మీకు విద్యాశాఖ మంత్రి రావాలని చెప్పేసి గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో మేము కామెంట్లు పెడుతున్నారు. మీకు ఆ శాఖ మీద ఇంట్రెస్ట్ ఉందా? బాధ్యత ఏది ఇచ్చినా కూడా సమర్థవంతంగా పనిచేయడమే లక్ష్యంగా పనిచేస్తాను. నేను గత 15 సంవత్సరాల నుంచి అధికార ప్రతినిధిని, అది జేఏసీలో ఉన్న, కాంగ్రెస్కి వచ్చిన, ఈ మధ్య జనరల్ సెక్రటరీ అయినా. బట్ అంతకుముందు చాలామంది ఏంటంటే ఎకడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉండి డాక్టరేట్ ఉన్న వాళ్ళు ఎవరు అని ఇట్లా చేసినప్పుడు, అప్పుడు ట్రోల్ అయిన లిస్టులో కూడా నాది ఎడ్యుకేషన్ కొంతమంది ట్రోల్ చేసిండ్రు, లేబర్ కొంతమంది ట్రోల్ చేసిండ్రు. ఫస్ట్లో ఏది గవర్నమెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ మంత్రి పదవి ఇచ్చి తర్వాత ఎమ్మెల్సీ ఇస్తారు అనే ఉద్దేశంతో ట్రోల్ చేసింది. బట్ నేను నా దృష్టిలో ఒక మంచి రాజకీయ నాయకుడిగా, లేదంటే మంచి నాయకుడిగా ఉండాలంటే విద్యా, వైద్యం లాంటి ప్రైమరీ కామన్ మెన్ టు టాప్, దీనికి కులము లేదు, దీనికి మతము లేదు, దీనికి ప్రాంతము లేదు, అందరికీ విద్య అవసరం, అందరికీ వైద్యం అవసరం. ఇలాంటి వాటి విషయంలో అవకాశాలు వస్తే అంతకంటే అదృష్టం ఏముంటుంది. ఇప్పటికి ఎమ్మెల్సీ కూడా ఆ పదవికి ఎట్లా, నేను ఎమ్మెల్సీ తీసుకుంటే ఆ పదవితో ఎట్లా నేను న్యాయం చేయగలను అనే కోణం నుంచి ఇప్పుడు ఆలోచిస్తున్నా. భిన్నంగా ఏ విధంగా సభలో చర్చలు, కౌంటర్లు ఇవి కాకుండా ఆ ఎమ్మెల్సీ పదవితో ప్రజలకు ఏ విధంగా పెనిట్రేట్ అయ్యి నేను కొంత సర్వీస్ చేయగలను ఆ కోణం నుంచి కూడా ఆలోచిస్తున్నా. ఒక న్యూ ఐడియాలజీతో ఉంటుంది నాది ఎప్పుడైనా సరే, ఒక ట్రెడిషనల్ పొలిటికల్ ఐడియాలజీ కాకుండా. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి, మీ సొంత జిల్లా నుంచి ఇప్పటికి 2 మంత్రులు ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అడుగుతున్నారు. మీ ఇద్దరిలో ఎవరికి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందంటారు? మీకు వారిని అడ్డయ్యే అవకాశం ఉంది? నేను ప్రైమరీ లెవెల్లో 10th పాస్ అయితేనే ఇంటర్మీడియట్ పోయినట్టుగా, నేను ఇప్పుడు ఎమ్మెల్సీ అవ్వడం అనేది ఇప్పుడు ఫస్ట్ జంక్చర్. ఈ లెవెల్ తర్వాత పార్టీ ఎట్లా నా సేవలు వినియోగించుకుంటే అట్లా, ఇది కావాలి, ఇది మాత్రమే కావాలనే ఆలోచనతోనైతే నేను లేను. ఇప్పుడు ఇది కాకపోయినా సరే నేను పార్టీతో ఎట్లా ఉంటేను మీరు చూసేవాళ్ళు. కాకపోతే ఒక 2-3 నెలలు
సైనింగ్ ఆఫ్ లెక్క అటు ఇటు తిరిగి వస్తుంది. ఎందుకంటే మీ ప్రశ్నలు తట్టుకునే పరిస్థితి ఉండకపోవు తర్వాత అట్లా. అంటే ఒకే కుటుంబం నుంచి ఇంకో మంత్రి పదవి ఇవ్వటం కరెక్టా, లేకపోతే అద్దంకి దయాకర్కి ఇవ్వటం correct? అది పార్టీ యొక్క నిర్ణయం. పార్టీని డిక్టేట్ చేసే స్థాయిలో, పార్టీని నిర్దేశించే స్థాయిలో, పార్టీని ప్రశ్నించే స్థాయిలో నేను లేను, ప్రశ్నించను కూడా. నేను దయాకరే గుడ్ బాయ్, రాముడు మంచి బాలుడు లెక్క. ఆ దయాకర్ పార్టీ విధానాలతో పనిచేసేటోడు, పార్టీ అవకాశాలను బట్టి ముందుకు పోయేటోడు తప్పితే పార్టీని కావాలని కోరుకున్నది లేదు. ఇప్పుడు నేను మొట్టమొదట కూడా మీకు చాలాసార్లు కూడా చెప్పిన, మన ఆ టీవీలో కూడా చెప్పిన, నేను మొట్టమొదట సోనియా గాంధీ గారిని నాకు టికెట్ ఇస్తే నేను పార్టీలోకి వస్తాను పోలే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.